ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన పరిశుద్ధమైన పూజనీయమైన నామం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో చక్కని స్తుతి ఆరాధన ప్రతి ఆదివారం జరుగుతూ ఉంటుంది. బ్లెస్సీ వెస్లీ గారు మరియు మన చర్చ్లో ఉన్న గాయక బృందం చాలా చక్కగా పాటలు పాడుతున్నప్పుడు అనేక మంది ఆత్మలో పరవశిస్తూ దేవునిలో బలపడుతూ ఉంటారు. నేను గమనిస్తుంటాను, కొంతమంది ఆరాధిస్తుండగానే తమ కన్నీటిని దేవుని సన్నిధిలో ఒలికిస్తూ ఉంటారు. కృతజ్ఞతతో కూడిన కన్నీరు అనమాట. ప్రభువును ఆరాధించడంలో, ఆయన్ను ఎగ్జాల్ట్ చేయడంలో ఉన్న సంతృప్తి అది. అయితే ఆ పాటల్లో పాట ఏంటంటే, లోకములో ఉన్నవారి కన్నా నా యేసు గొప్పవాడు, నా యేసు మంచివాడు, నా యేసు పూజనీయుడు అనే పాట నాకు చాలా ఇష్టమైన పాట. అవును, మన దేవుడు అందరికన్నా మంచివాడు, అందరికన్నా గొప్పవాడు. దైవిక లక్షణమే అది. మనుషులందరికన్నా ఉన్నతుడైన దేవుడు మనుషుల మంచితనం కన్నా ఉన్నతమైన మంచితనం ఆయన కలిగి ఉంటారు. అవర్ గాడ్ ఈజ్ గుడ్. ఆయన స్వభావ సిద్ధంగా మంచివాడు. ఆయన మంచివాడుగా ఉండడానికి నటించాల్సిన అవసరం లేదు. నటించేదో పేరు పొందాలన్న ఆశ ఆయనకు ఉండదు. ఆయన స్వభావ సిద్ధంగా మంచివాడు అంతే. ఆయన ఏది చేసినా మన జీవితంలో తన మంచితనంతోనే చేస్తారనే విషయాన్ని గ్రహించడం క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశం. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత ఒక వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ వాగ్దాన సందేశాలు మీకు ఆత్మలో ఉపయోగకరంగానూ ప్రయోజనకరంగానూ ఉన్నాయని నేను విశ్వసించి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దానంగా ఆదికాండము 29వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. జెనెసిస్ చాప్టర్ 29 and verse 32. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకుని అతనికి రూబేను అను పేరు పెట్టెను. రూబేను అనే మాటకు బిహోల్డ్ ఎ సన్, ఇదిగో కుమారుడు అని అర్థం. బిహోల్డ్ ఎ సన్. యాకోబు జీవిత ప్రస్థానాన్ని బైబిల్ గ్రంథంలో చాలా క్షుణ్ణంగా మనం చదవచ్చు. కొంతమంది జీవితాలు పుట్టుక నుండి మరణం వరకు కూడా ఎవ్రీ డీటెయిల్ బైబిల్లో మనం చూస్తాం. అందులో చాలా ప్రధానమైన వాడు యాకోబు. యాకోబు బాల్యం దగ్గర నుండి మరణించేంత వరకు కూడా 147 సంవత్సరాల జీవిత యాత్ర బైబిల్లో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. అయితే యాకోబు వివాహ వయసుకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నప్పుడు రాహేల్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఆ దేశ మర్యాద చొప్పున అక్కకు పెండ్లి అవ్వకుండా చెల్లికి అవ్వకూడదు కాబట్టి ముందు అక్కని ఇచ్చి పెళ్లి చేశారు. అంటే యాకోబుకు లేయాను ఇచ్చి పెళ్లి చేశారు. యాకోబు దృష్టి అంతానేమో రాహేల్ మీద ఉంది. కానీ లేయా యాకోబు భార్యగా ఇవ్వబడింది కాబట్టి యాకోబు లేయాలను దేవుడు ప్రేమించి వారికి కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడికి ఏం పేరు పెట్టాలి, ఈ కుమారుడిని బట్టి నేను ఎలా దేవుని స్తుతించాలి, లేదా ఏ పేరు పెట్టాలి అని లేయా ఆలోచన చేసినప్పుడు చక్కని పేరును ఆమె పెట్టింది. బైబిల్ గ్రంథంలో లేయాకు దేవుడు 6 బిడ్డలను ఇచ్చాడు. ఈ 6 బిడ్డలకి కూడా లేయా చక్కని పేర్లు పెట్టింది. తన దాసి వలన అనుగ్రహింపబడిన మరొక ఇద్దరికి కూడా లేయా పేర్లు పెట్టింది అనుకోండి. అయితే లేయా మొట్టమొదటి కుమారుణ్ణి చూసి దేవుడు నా శ్రమను చూశాడు, నా కష్టాన్ని చూశాడు, నా మానసిక సంఘర్షణ దేవుడు చూశాడు. అంటే లేయా బహుశా ద్వేషానికి గురై ఉండొచ్చు, లేయా కొంచెం అసహ్యత గురై ఉండొచ్చు, ఆమెకు జబ్బుడు కండ్లు ఉన్నాయని బైబిల్లో రాయబడింది. యాకోబు ఆమెను అంతగా ప్రేమించి ఉండకపోవచ్చు. కానీ లేయా దేవుని దగ్గరికి వచ్చి అంటుంది, దేవుడు నా శ్రమను చూశాడు, నా పరిస్థితిని దేవుడు చూశాడని ఆ కుమారునికి రూబేను అనే పేరు పెట్టింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, దేవుడు నీ శ్రమను చూస్తున్న దేవుడు. ఆయన నీ శ్రమ, నీ బాధ, నీ కష్టం దేవుడు చూడకుండా కళ్ళు తిప్పేసుకోలేదు. చాలామంది అనుకుంటారు దేవుడు నన్ను చూడడం లేదేమోనని. ఆయన ఎక్కడో ఉంటారండి పరలోకంలో, చాలా బిజీగా ఉంటారు. ఆయన చుట్టూ దూతలు, ఆయనకి ఎన్నో బాధ్యతలు, ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు, మరి ప్రజలేనా, ప్రాణులు, జీవులు, నేలను పాకే పురుగులు, కంటికి కనబడిన సూక్ష్మ జీవులు, ఇవన్నీ కూడా దేవుని మీద ఆధారపడి ఉంటాయి కదా. వాటన్నిటిని చూసుకోవడం దేవుడు చాలా బిజీ. అందరూ బట్టి నన్ను ఏం పట్టించుకుంటారండి, నా శ్రమను ఏం చూస్తాడని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటారు. యూజువల్గా ద్వేషానికి గురైనప్పుడు, ఇతరుల యొక్క అవమానాలకు గురవుతున్నప్పుడు, మనుషుల యొక్క నిందలకు గురవుతున్నప్పుడు ఈ ప్రశ్న మనలో తొలిచివేస్తుంటుంది. దేవుడు నన్ను చూస్తున్నాడు అంటే నాకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఆయన నన్ను గమనిస్తున్నప్పుడు, నన్ను చూస్తున్నప్పుడు నాకు ఎందుకు ఈ దుస్థితి రావాలి, ఈ ఓటమి ఎందుకు రావాలి, శత్రువులు ఎందుకు నన్ను చూసి చెలరేగిపోతున్నారు, వారెందుకు ఉత్సాహధ్వని చేస్తున్నారు నన్ను చూసి,
నా పతనాన్ని చూసి ఎందుకు వారు సంతోషపడేలా దేవుడు చేస్తున్నాడని కొన్నిసార్లు మనకి ఆ ప్రశ్నలన్నీ మనలో ఉత్పన్నం అవుతూ ఉంటాయి. దేవుడు ఎరిగిన వారందరూ బాగున్నారు కదండి, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, వారందరూ చాలా బాగున్నారు, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ ఓటమి, నాకే ఎందుకు ఈ లోట్లు అక్కర్లు, ఈ రోజు గడిస్తే రేపు ఎలా అని ఆలోచించుకునే పరిస్థితులకు నేను వచ్చేసాను. నా భర్త నన్ను వదిలేశాడు, నా భార్య నన్ను వదిలిపెట్టేసి, నా పిల్లలు హేళన చేసేస్తున్నారు, పోనీ ఉద్యోగం అంటారా, అది ఎప్పుడు ఉంటుందో తెలియట్లేదు, ఎప్పుడు ఆ ఉద్యోగం పోద్దో తెలియదు, అలాంటి పరిస్థితుల్లో నేను ఈ సంఘర్షణ ఎదుర్కోలేకపోతున్నాను అని చాలామంది బహుశా వేదన పడుతూ ఉండొచ్చు. ఎగ్జాక్ట్గా లేయా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు లేయని జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు ఎంత ద్వేషించబడుతూ ఉంటావో, ఎంత నలిగిపోతూ ఉంటావో, ఎంత అణిచివేయబడుతుంటావో అంతగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. డూ యు నో దట్? అది దేవునికి లక్షణం. ఇశ్రాయేలు ప్రజలు అణిచివేయబడే కొలది అత్యధికంగా ప్రబలారు అని నిర్గమకాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఫరో వారిని అణిచివేస్తుండగా వారు డెవలప్ అయిపోతున్నారు, అణిచివేస్తుండగా అభివృద్ధి పొందుతున్నారు. హన్నా హేళనకు గురైంది, అపహాస్యానికి గురైంది. అలాంటి సందర్భంలో హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భాన్ని తెరిచి సమూయేలును ఆ తర్వాత మరికొంతమంది బిడ్డలను ఇచ్చినప్పుడు దేవుడు అందరికన్నా ఉన్నతమైన స్థితిలో హన్నా నిలవబెట్టాడు. హ్యూమిలియేషన్ అనేది ఒక సీజన్ మాత్రమే, అప్రెషన్ అనేది ఒక సీజన్ మాత్రమే. దేవుని బిడ్డ విను, సఫరింగ్ అనేది ఒక సీజన్ మాత్రమే. గాడ్ గివ్స్ యూ విక్టరీ. దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు, ఆయనను విడుదల చేస్తాడు. దేవుని శిష్యులు సముద్రం మీద వెళ్తూ ఉంటే తుఫాన్లో చిక్కుకున్నారు. ఎంతవరకు? యేసుక్రీస్తు ప్రభువు వచ్చి తుఫాన్ నిమ్మళించేంత వరకు తుఫాన్ ఉంది, కానీ ఆ తర్వాత లేదు. దట్ వాజ్ ఎ సీజన్, దట్ వాజ్ ఎ టైం. ఈరోజు అఫ్లిక్షన్లోనే ఉన్నావా? గాడ్ ఈజ్ లుకింగ్ అపాన్ యువర్ అఫ్లిక్షన్. దేవుడు నీ శ్రమను చూస్తున్నాడు, ఆయన నీ పరిస్థితిని చూస్తున్నాడు. కేవలం చూసి ఓకే అనుకోవడం కాదు, చూస్తున్నాడంటే అర్థం ఏంటంటే నీకు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని, నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడని, నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడని, నువ్వు ఊహించలేని ద్వారాలు నీ కోసం తెరవడానికి సిద్ధంగా ఉన్నాడని దాని అర్థం. ఆయన వైపు చూడగలవా? నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను బలపరచడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. తన యందు యథార్థ హృదయంలో ఎవరిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంది. దేవుని కనుదృష్టి నీ మీద ఉంది. గాడ్స్ ఫేవర్ ఈజ్ అపాన్ యూ. గాడ్ ఈజ్ లుకింగ్ అపాన్ యూ. దేవుడు నీ వైపు చూస్తున్నాడు. ఆయన ధైర్యం తెచ్చుకో, ఆయన కృపలో వర్ధిల్లు, ఆయన చిత్తాన్ని నెరవేర్చు. అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నీవిచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా బ్రతుకుల్లో నీకున్న ప్రతి మంచి ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆనాడు లేయాను చూచిన దేవుడు అయ్యా, లేయా శ్రమను చూచావు, ఆమె గర్భాన్ని తెరిచి బిడ్డనిచ్చావు. మా శ్రమను చూసేవారు ఎవరు ఉండకపోవచ్చు, మా లోపల ఉండే మానసిక సంఘర్షణను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు, కానీ నువ్వు గొప్ప దేవుడు నాయన, నువ్వు మంచి దేవుడు అయ్యా. మా పట్ల నీకున్న ప్రతి ఉత్తమమైన సర్వోత్తమమైన ప్రణాళికలను బట్టి నీకు వందనాలు. ప్రతి సద్వాక్యంతో మమ్మల్ని నింపుతానని వాగ్దానం చేసిన దేవుడు, సకల ఆశీర్వాదాలు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు, ఈరోజు ఈ వాగ్దాన సందేశం ఉంటున్న మా ప్రియులందరినీ కనికరించి మేలులతో నింపండి, ఆశీర్వదించండి. యేసు నామం పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి.
మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.